వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగిత్యాలలో జరిగిన జిల్లా స్థాయి కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశంలో వాగ్వాదం చోటు చేసుకుంది. కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జువ్వాడి నర్సింగ్రావు గారిపై, అసలైన కాంగ్రెస్ కార్యకర్తలపైన వలసగా వచ్చిన కూన గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యలకు తిప్పిరెడ్డి అంజిరెడ్డి, జట్టి లక్ష్మణ్ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ కష్టకాలంలో బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉండి ఇప్పుడు పార్టీలో పదవులు పొందడాన్ని తప్పుపడుతూ అసలు కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడడం సరికాదని హెచ్చరించారు. ఏదైతే నిన్న జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశానికి ఏదైతే మా ధర్మపురి శాసనసభ్యుడు అల్లూరు లక్ష్మమ్మ జిల్లా అధ్యక్షుడిగా పిలుపునిచ్చి మా కొత్త నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహరావు ఆదేశాలపై అందరం ఇక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. అక్కడ విషయం ఏంటంటే మాకు ఏసీసీ నుంచి కత్తి వెంకట స్వామి గారు మరియు మహేందర్ మళ్ళీ రాసిన అంజన్ కుమార్ గారు వాళ్ళు రావడం జరిగింది ముఖ్య అతిథులుగా. రాబోయే కాలంలో ఎంపీడీసీ, జెడ్పీడీసీ, కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు ఎలా ముందుకెళ్దాం, కాంగ్రెస్ పార్టీ గురించి ఎలా అభివృద్ధి చెందుతున్నాం, ఏం చేద్దామని ఆలోచన సూచన మీకు ఇచ్చిన అందరం ప్రతి ఒక్క సూచన ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఏదైతే కుటుంబం కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో మంచి జరగంగా ఒక చోట మోట నాయకులు మెట్పల్లి నుండి రావడం జరిగింది. ఆయనకు ఇంటిమేషన్ లేకుండా ఎవరు కూడా మనకి చెప్పకుండా వచ్చి నేను పోకరాకి వచ్చా అని రావడం జరిగితే కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం తిరగడానికి జరిగింది. ఇలా నువ్వు చైర్మన్ మెట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అని చెప్పుకొని జరుగుతుంది. ఎవరైతే కూన గోవర్ధన్ అయితే ఎవరైతే ఉన్నారో నేను కాంగ్రెస్ పార్టీ మార్కెట్ కమిటీ చైర్మన్ చెప్పుకోవడం జరుగుతుంది. సరే నీకు పార్టీ ఇచ్చింది కావచ్చు, నీ చోటా మోటా నాయకులతోటి చెప్పుకొని మేము మా పెద్ద మనిషి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అడుగుజాడలో మరియు రాష్ట్ర సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు మరియు కుమ్మిరెడ్డి కరంచంద్, కుమ్మిరెడ్డి విజయ ఆదేశాలపై ఆధారంలో అన్ని విధాలుగా మేము నియోజకవర్గాల్లో మంచి అభివృద్ధి పల్లెకై 6 గ్యారెంటీలు ఏదైతే పథకాలు చేసిందో అవన్నీ మేము ముంగడికి పోవడం జరుగుతుంది. నువ్వు నిన్న వచ్చి అక్కడికి వచ్చి మొత్తం అందరినీ డిస్టర్బెన్స్ చేసి నిన్ను ఎరగొట్టడం జరిగింది. బయటకు వచ్చి నువ్వు ప్రెస్ మీట్ చేయడం జరిగింది. నేను బీసీ బిడ్డకు అన్యాయం జరిగిందని నువ్వు అన్నావు. బీసీ బిడ్డకు ఏం అన్యాయం చేసింది? మేమందరం బీసీగా కదా, ఒక్కోనే బీసీవా? బీసీ బిడ్డకు అన్యాయం జరిగింది, మాకు అన్యాయం జరిగింది. మేము అసలైన కార్యకర్తలు, మాకు అన్యాయం జరిగింది. 18 సంవత్సరాల నుంచి నేను పార్టీ పనిచేస్తున్నట్టు నువ్వు 18 సంవత్సరాలు నేను అడుగుతలే. నువ్వు 2 సంవత్సరాల కింద నీ ఫోటో తీసుకురా, ఒక్కటన్నా ఎమ్మెల్యే ఎలక్షన్ లా నువ్వు పనిచేసిన ఫోటో తీసుకురా, ఎంపీ ఎలక్షన్ లో పనిచేసిన ఫోటో తీసుకురా. ఈ ఏడాది నుంచి ఏం ప్రోగ్రామ్ చేసావు? ఈ 2 నెలల నుంచి 3 నెలల నుంచి ఎంపీ గారి మీద ఏమన్నా సెంట్రల్ గవర్నమెంట్ మీద ఏమైనా ప్రెస్ మీట్ ఇచ్చావా? లేకుంటే ఎమ్మెల్యే గారి మీద నువ్వు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారి మీద ఏమైనా ప్రెస్ మీట్ ఇచ్చావా? తీసుకురా ఒక్కసారి. 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా అంటే సిగ్గు అనిపిస్తుంది అని కొద్దిగా చెప్పుకోవడానికి ఏమో కొద్దిగా సిగ్గు అనిపిస్తుంది. అది పక్కకున్న నాయకులకు సిగ్గు అనిపిస్తుంది, ఇంట్లో ప్రెస్ మీట్ ఉన్న వాళ్ళకి సిగ్గు అనిపిస్తుంది. ఇవాళ నువ్వు బీసీ బిడ్డ కాదు, మేము బీసీగా మాకు అన్యాయం జరిగింది. మా పార్టీగా గద్ద తిరిగి వచ్చి గుట్టకు పగా తింటున్నట్టు, గద్ద వచ్చి బయటగా తింటున్నట్టు పేపర్ మొత్తం నీ చాటడాప చేసినావు. ఇవాళ నువ్వు మెట్పల్లి బీఆర్ఎస్ పార్టీకి, ఇదంతా గుర్తుంచుకో, బీఆర్ఎస్ పార్టీకి నువ్వు ఏదైతే మెట్పల్లి ఖాళీ షెటర్, బెంగళూరు రోడ్ ఖాళీ షెటర్ ఏదైతే నువ్వు కాంట్రాక్టర్ ఉంది కట్టినావు, అప్పుడు నువ్వు బీఆర్ఎస్ పార్టీ కాంట్రాక్టర్వి. నీ ఖాళీలా నువ్వు షెటర్లో చేసిన అవినీతి మొత్తం ఉన్నది మా దగ్గర. అవినీతి మొత్తం
నువ్వేం చేసినావు, ఏం జరుగుతుందో అనేది రాబోయే కాలంలో మేము ప్రజల ముందు పెడతాం. మా నాయకుడి గురించి మాత్రం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మర్యాద ఉన్నదని చెప్తున్నాం. ఎందుకంటే మా గౌరవం ఉంది మా పార్టీ మీద, మా నాయకులంగా గౌరవం ఉంది కాబట్టి మేము మాకుంటుంది బాధ. పార్టీకి పనిచేసినాం, పార్టీకి కష్టపడ్డాం, ఎవరు లేనప్పుడు ఉన్నాం, కష్టం సుఖం అన్ని మేమున్నాము పార్టీకి. ఇలా మా నాయకుడి గురించి నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మర్యాద ఉన్నది. రాబోయే కాలంలో నీకు చూడు, నీకు సరైన బుద్ధి చెప్పుతాము. ఆ సరైన బుద్ధి ఏ విధంగా అయితే నిన్న మాట్లాడినావో ఆ విధంగా మేము డబ్బులు మాట్లాడడానికి రెడీ ఉన్నాం. మీ నాయకుడు మేము విమర్శిస్తారు, మీ నాయకుడు ఎక్కడికి రాలేడు, మీ నాయకుడు మాకు పని చేయలేడు, పార్టీకి పని చేస్తాడు. మీ నాయకుడు ఒక్కసారి కూడా బీఆర్ఎస్ పార్టీ మీద ఏం కౌంటర్ చేయలేడు, బీజేపీ మీద చేయలేడు. అయినా కూడా మాకున్నది పార్టీ మీద అభిమానం కూడా మేము జరుగుతుంది. నువ్వు ఒక బీఆర్ఎస్ కార్యకర్తవు, ఇప్పటికీ నేను చెప్తున్నా, నువ్వు బీఆర్ఎస్ కార్యకర్తకే చైర్మన్ పదవి వచ్చింది. మార్కెట్ కమిటీ, మెట్పల్లి మార్కెట్ కమిటీ బీఆర్ఎస్ కార్యకర్తకు వచ్చిందని మేము ఈ ప్రెస్ పూర్వకంగా ప్రెస్ వాళ్ళ ముందు మేము అందరికీ ప్రజలకు అందరూ చేసుకుంటున్నాం. ప్రజలకు తెలియదా మేము ఎంత పార్టీకి పనిచేసినాం, మేము ఎంత అనేది. బీసీలకు అన్యాయం జరుగుతుందని ఇంకొకసారి అలా మేమందరం బీసీ బిడ్డలు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ, అది గుర్తుంచుకోవాలా. అందరూ దయచేసి మాకు న్యాయం జరిగేదాకా కూడా మేము రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తాం, సీఎం గారి దగ్గరికి, మా జిల్లా మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి కూడా వెళ్ళడం జరుగుతుంది. మేమందరం కార్యకర్తలం అంతా మా బాధలతో మేము చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇది మాకు బాగా అనిపిస్తుంది. ఇంతగా మేము కష్టపడి కూడా మాకు ఇంత పదవి రాకుండా మాకు చాలా బాగా అనిపిస్తుంది. దయచేసి ఈ చోటా మోటా లీడర్ల మాటలు ఎవరు నమ్మకుండా పబ్లిక్ దయచేసి చూసుకోవాలి. మా నాయకుడు ఉన్నాడు, 24 గంటలు ఇక్కడ ఉంటాడు, మెట్పల్లిలోనే ఉంటుండు, నివాసం వెన్నుల రోడ్డుకు, కుర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువార్ నరసింహరావు ఇక్కడనే ఉంటాడు. మీకు ఏం వచ్చినా అని ఇక్కడికి అందరు రాగలరు. ఇంకొకటి కొమరెడ్డి కరంచంద్ గారు కూడా ఉన్నారు ఇక్కడనే. అందరు మంచిగా కలిసి ఉంటున్నాం, మంచిగా పార్టీని బలవంతంగా వేస్తున్నాము. దయచేసి పబ్లిక్ దీన్ని గమనించాలి.